ఈ 2026 సంవత్సరంలో ఆయన మారు మనసు పొందుదాం. నూతన మనసుతో, నూతన హృదయంతో, నూతన ఆలోచనతో మారు మనసు పొందడానికి ప్రయత్నించేద్దాం. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించినట్లయితే మారు మనసు అనగా మనసు మార్చుకోవడం. వాస్తవానికి జాగ్రత్తగా ఒక ఉదాహరణకి మీకు గమనించినట్లయితే నినివే పట్టణస్తుల్ని దేవుడు మొత్తం అందరినీ కూడా నాశనం చేయాలనుకున్నాడు. ఆ విషయం వెళ్ళి చెప్పాడు. చెప్తే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళందరూ కూడా మనస్సు మార్చుకుని అందరూ కూడా దేవుని వైపు చూశారు. నాశనం చేద్దామని అనుకున్నాడు, కానీ దేవుడు వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ దిద్దుబాటును చూసి ఏం చేశాడు? చూడండి ఒకసారి జాగ్రత్తగా గమనించినట్లయితే యోనా గ్రంథంలో మనం చూస్తాం. యోనా గ్రంథంలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే 3వ అధ్యాయంలో అంతటి యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణంలోకి పోయి, నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినములు ప్రయాణమంత పరిమాణము గల పట్టణం. యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణస్థులు ఏం చేశారంటే ఆ ప్రకటన వినగానే నినివే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణస్థులు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకుంది, అనగా ఉపవాసం ఉంది. ఆ సంగతి నినివే రాజులకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం నుంచి, రాజు సైతం కూడా ఆ సింహాసనం మీద నుంచి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకున్న గనుక మనుషులు ఏది పుచ్చుకొనకుండా పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత వేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ కూడా తమ దుర్మార్గతలను విడచి తాము చేయు బలాత్కారములను మానివేయవలనని మనుషులేమి పశువులేమి సమస్తం గోనెపట్ట కట్టుకునే వాళ్ళని జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకునే వాళ్ళని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసింది. ఈ నినివే వారు తమ చెడు నడతలు ఏం చేశారు? చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేదులని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఎందుకని? మారు మనసు పొందారు కదా. కాబట్టి మారు మనసు అంటే అదనమాట. నీకు మారు మనసు అంటే జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనస్సు మార్చుకోవటం అన్నమాట. అయితే జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే
చెడు నడతలు. చెడు నడతలు వాస్తవానికి 15-16 సంవత్సరాలు పిల్లలకు వచ్చేసరికి ఏది మంచో ఏది చెడో వాళ్ళు తెలుసుకునే విచక్షణ జ్ఞానం అనేది వాళ్ళకు వస్తుంది. అక్కడ నుంచే మొదలవుతుంది. దేవుడు యథార్థవంతులుగా ప్రతి ఒక్కరిని కూడా మొట్టమొదట యథార్థవంతులుగానే పుట్టించాడు. ఎందుకంటే ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయము 29వ వచనంలో, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనంలో, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు, ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను కానీ వారు వివిధ తంత్రములను కల్పించుకొని ఉన్నారు అని ఇక్కడ తెలియజేస్తున్నారు అనమాట. ప్రతి ఒక్కరిని కూడా యథార్థవంతులుగానే దేవుడు సృష్టించాడు. అయితే ఆ ప్రాంతాలను బట్టి కానీ దాన్ని బట్టి కానీ అలవాటు అవుతాయి. అలవాటు అవ్వడం తేలికే కానీ మళ్ళీ దాన్ని మానుకోవడం అనేది చాలా కష్టమైపోతుంది. సింపుల్గా అలవాటు అయిపోతాయి. అయితే వాటిని మార్చుకో, ఏ అలవాటు అయినా సరే సింపుల్గా అలవాటు అయిపోతుంది అన్నమాట. అయితే దాన్ని మళ్ళీ మనం దూరం చేసుకోవాలి, దాని నుంచి బయటపడాలంటే చాలా కష్టం అయిపోతుంది కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే నెహెమ్యా గ్రంథంలో కూడా 9వ అధ్యాయం 35వ వచనంలో చెడు నడతలు విడిచిపెట్టుము అని గ్రంథం మనకు తెలియజేస్తుంది. చెడు నడతలు. తర్వాత హెబ్రీ పత్రిక 1:9లో దుర్నీతిని ద్వేషించుట, దుర్నీతిని ద్వేషించాల్సిన అవసరం ఉంది, నీతిని ప్రేమించాల్సిన అవసరం అనేది ఉంది. తర్వాత ఎహెచ్కేల్ గ్రంథంలో 20వ అధ్యాయము, ఎహెచ్కేల్ గ్రంథము 20వ అధ్యాయము 20వ అధ్యాయము 43-44 వచనాలు ఒకటి గమనించినట్లయితే, ఎహెచ్కేల్ గ్రంథము 20వ అధ్యాయం 43-44 వచనాల్లో అక్కడ అచ్చట చేరి నీ ప్రవర్తనను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనిన మీ క్రియలన్నిటినీ మనస్సునకు తెచ్చుకొని మీరు చేసిన దుష్కార్యములను బట్టి మిమ్మును మీరే అసహించుకుందరు. ఒక్కొక్కప్పుడు మన మీద మనకే అసహ్యం కలుగుతుంది. ఏంటి నేను ఇట్లా మాట్లాడుతున్నాను, నేను ఏంటి ఇలా చెడుతో ప్రవర్తిస్తున్నాను అని చెప్పేసి లోపల మన గర్దిస్తూ ఉంటుంది మనస్సాక్షి. ఇశ్రాయేలీయులారా, మీ దుర్మార్గతను బట్టి, మీ కాని శేషలను బట్టి కాక నా నామమును బట్టియే నేను మీకు ఇలాగూ చేయగా నేనే యెహోవానని మీరు తెలుసుకుందరు అని చెప్పేసి అక్కడ తెలియజేస్తున్నారు అనమాట. కాబట్టి దుష్క్రియలను అసహించుకోవడం. 4వదిగా పాపం నుండి తొలగిపోవటం. సామెతలు 28:13లో, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనంలో అక్కడ అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడట. అందుకనే ఏదైనా సరే ఉదయం నుంచి సాయంత్రం పడుకోబోయేటప్పుడు ఏంటంటే తెలిసి కానీ తెలియక కానీ మన మూట ఏదో ఒకటి అనరాని మాటలు వస్తాయి. ఏదో మనం ఇద్దరు కలిసి మాట్లాడుకుంటుంటే ఏదో ఒకటి దోషారోపణ జరుగుతుంది. మన మాటల్లో దోషం ఉండవచ్చు. అందుకనే పడుకోబోయే ముందు దేవా ఉదయం నుంచి ఇప్పటి వరకు తెలిసి కానీ తెలియక కానీ
నేను చెడుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించమని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. ఒప్పుకొని విడిచిపెడితే బాగుంటుంది అన్నమాట. అందుకనే ఇక్కడ అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును కదా. తర్వాత గమనించినట్లయితే పాపం నుండి వెనుదిరుగుట, యూటర్న్ చేసుకోవాలి. జకరియా గ్రంథం 1:4 కూడా, జకరియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో, మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు, మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడి. మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని, కనీసం మరి 2020వ సంవత్సరం 26వ సంవత్సరంలోనైనా ఏం చేయాలి మనము? మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు, పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడి. వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించకపోయిరి. ఇదే యెహోవా వాక్కు అంటాడు. ఇదే యెహోవా వాక్కు అంటాడు. కాబట్టి వెనుదిరగా యూటర్న్ చేసుకోవాలి. అయ్యో తెలుసుగానే తెలియకనే చేసేనే అని చెప్పేసి పశ్చాత్తాపడి ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తగా గమనించినట్లయితే ఎవరు ఒప్పుకున్నారు? అట్లాగా ఎవరు ఒప్పుకున్నాడు? పొట్టి చెక్కయ్య ఉన్నాడు. పొట్టి చెక్కయ్య ఇంటి పన్ను వసూలు చేసేవాడు. ₹1 అయితే ₹4 వసూలు చేసేవాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తనలోనికి వచ్చిన తర్వాత తనేమయ్యాడు? మారు మనసు పొందాడు. మారు మనసు పొంది నేను చేసిన తప్పు అని చెప్పి తెలుసుకుని యూటర్న్ చేసుకుని ఏం చేశాడు? ఎవరి దగ్గర అయితే నేను కొంత అనవసరంగా ఎక్కువ తీసుకున్నానో వాళ్ళకి నేను 4 అంతలు ఇస్తానని చెప్పేసి మనసు మార్చుకుని వాళ్ళకి ఇవ్వటం జరిగింది కదా, మనకందరికీ తెలిసినట్టుగా. కాబట్టి మీ పూర్వీకులు మీ పితరుల వంటి వారే మీరు ఉండొద్దు. వాళ్ళు ఎంత చెప్పినా సరే వాళ్ళు మూర్ఖతతో ఉన్నారు. సైనికులకు అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏంటంటే, దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడి. వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించకపోయిరి. ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు అనమాట. తర్వాత గమనించినట్లయితే శరీర కార్యములను విడిచి ఆత్మఫలాల వైపుకు తిరగండి అంటాడు. శరీర కార్యాలను విడిచిపెట్టేసి ఆత్మఫలాల వైపు తిరగండి అంటాడు. శరీర కార్యాలేంటి? ఆత్మఫలాలేంటి? గలతీ రాసిన పత్రికలో మనకందరికీ తెలిసినట్టుగా గలతీ పత్రిక 5వ అధ్యాయము, గలతీ పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయంలో 19 నుంచి గమనించినట్లయితే శరీర కార్యములను విడిచిపెట్టమంటున్నాడు. ఆ శరీర కార్యాలు ఏంటో మనకు తెలియాలి. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుంచి గమనించినట్లయితే శరీర కార్యాలు ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు. తీసారా? పేజీ నెంబర్ 171 పేజీ, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నా. శరీర కార్యములు స్పష్టమైనవి. అవి ఏంటంటే, అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన. విగ్రహారాధన దేవుని దృష్టిలో చాలా ప్రమాదకరమైనది. అవిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి అంటున్నాడు. శరీర కార్యాలు ఇవంట. వీటిని ఏమన్నాడు? వీటిని విడిచిపెట్టేసి ఆత్మఫలాల వైపుకు తిరగండి అంటున్నాడు. ఆత్మఫలాలు అంటే ఏంటి? ఆ కిందకు చూసుకున్నట్లయితే 22వ వచనం నుంచి, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ. ప్రేమ అందరినీ ప్రేమించే,
మంచి మనసు, మారు మనసు, అందరినీ ప్రేమించే మనసు, మంచి మనసు, ప్రేమ, సంతోషం, నీకు ఉన్నదాంట్లో సంతోషంగా ఉండటం, అందరినీ ప్రేమించటం, నీ తల్లిని నీ తండ్రిని అంతే కదా ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పి. మొదటి ఆజ్ఞ నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలంతో దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించి మొట్టమొదటి ఆజ్ఞ. రెండవదిగా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఏది ఉన్నా ఏది లేకున్నా సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, దీర్ఘశాంతంగా ఉండాలి, దయాళుత్వము, మంచిగా ఉండాలి, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధం ఏదైనా మీకు విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు సంబంధులు ఇలాగా ఉంటారు అంటున్నారు. నిజంగా నీవు క్రీస్తు సంబంధం అయితే శరీరం దాని ఇచ్చిన దురాశతో సిలువ వేసి ఉన్నారు అంటున్నారు అనమాట. సిలువ వేసి ఉన్నారు అంటారు. కాబట్టి శరీరకాలం విడిచి ఆత్మఫలముల వైపు తిరుగుడి అని చెప్పేసి గ్రంథం మనకి తెలియజేస్తుంది అనమాట. తర్వాత ఇహలోక మాన్యమును విడిచిపెట్టుడి అంటాడు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాల్లో ఇహలోక మాలిన్యం విడిచిపెట్టుట. మొదటి యోహాను పత్రిక తీసారా? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాల్లో ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపొకటి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడంబమును తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశ గతించిపోతున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించి వాడు నిరంతరము నిలుచునని చెప్పి తెలియజేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించినట్లయితే ఇహలోక మాల్యను విడిచిపెట్టడి అని తెలియజేస్తుంది. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా అంటాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో యాకోబు రాసిన పత్రిక జాగ్రత్తగా గమనించినట్లయితే 4వ అధ్యాయము 4వ వచనంలో గమనించినట్లయితే అక్కడ ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా. కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూడను వాడు దేవునికి శత్రువగును అంటాడు. దేవునికి శత్రువు. అందుకనే దేవుడు ఏం చెప్పాడు? మొట్టమొదటిగా తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములను, అక్క చెల్లెలైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. అందుకని ఫస్ట్ ప్లేస్ మనకు దేవుడికి ఇవ్వాలి. మనం పుట్టించిన దేవునికి ఇవ్వాలి. కీర్తన గ్రంథం 100వ కీర్తనలో చెప్పాడు కదా, సమస్త దేశంలో యెహోవాకు ఉత్సాహగానం చేయడి, నేనే మిమ్మల్ని పుట్టించాను, నేను పోషించేది నేనే అని తెలియజేస్తున్నామాట కదా. ఇంకా నీ రాకపోకల్లో పనిపాట్లో కూడా అన్నింటిలో కాపాడి నిన్ను చక్కగా నడిపిస్తుంది కూడా ఆయనే. కాబట్టి ఇహలోక స్నేహం వైరమని మీరు ఎరగరా అంటున్నాడు అన్నమాట. తర్వాత దేవుని వైపునకు తిరుగుడి. దేవుని వైపుకు తిరగాలి మనం. ఫస్ట్ ప్లేస్ ఆయనకి ఇవ్వాలి. ఆదాం గారు కూడా ఏం చెప్పాడు ముందు? నాయన, నీకు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు కాబట్టి ఇది హవ్వను నీకు ఇచ్చి జతపరుస్తున్నా. ఫస్ట్ నేనే నేనే నీకు ఏదైనా కావాలంటే నువ్వు నన్ను అడుగు, నేను నీకు ఇస్తా అని చెప్తే తినవద్దని చెప్పిన పండు ముందే చెప్పాడు దేవుడు. తినవద్దన్న పండుని హవ్వ మాట విని తిన్నాడు. ఏమైంది? మొత్తం కూడా మారిపోయింది, కథ మారిపోయింది అక్కడ. దేవుని వైపు ఫస్ట్ ప్లేస్ మనం దేవునికి ఇవ్వాలి. ఫస్ట్ ప్లేస్ మనం దేవునికి ఇవ్వాలి. కాబట్టి దేవుని వైపుకు తిరుగుడి. తర్వాత గమనించినట్లయితే ఎవడైనాను క్రీస్తు నందు ఉండిన ఎడల వాడు నూతన సృష్టి. గడిచిన తరగతిలో కూడా మనం నేర్చుకున్నాం.
పాతవి గతించను, ఇదిగో కొత్తవాయను. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం తెలియజేస్తుంది. కనీసం మరి ఈ 2026 సంవత్సరంలోనైనా మారుమనసు పొంది ఎవడైనా క్రీస్తునందు ఉండడానికి ప్రయత్నించేద్దాం. ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్తవాయను. ఈ నూతన సంవత్సరంలోనైనా ప్రార్థనకి కంటిన్యూగా రావడానికి ప్రయత్నించేద్దాం. ప్రతి కార్యక్రమాలు పాల్గొంపులు పొందడానికి ప్రయత్నించేద్దాం. ఈ నూతన సంవత్సరం నుంచి అయినా మొట్టమొదటి నుంచి ఆదికాండ నుంచి వాక్యం చదవడానికి ప్రయత్నించేద్దాం. కాకపోయినా క్రొత్త నిబంధన అయినా కనీసం 27 పుస్తకాలైనా 39 పుస్తకాలు పాత నిబంధన. కొత్త నిబంధన అర్థం కావాలంటే పాత నిబంధన చదివితే అన్ని పర్టికులర్గా ఉంటాయి. నాకు అంత టైం లేదు, నేను ఫుల్ బిజీ అనుకుంటే కనీసం కొత్త నిబంధన అయినా చదవడానికి ప్రయత్నించేద్దాం. ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్తవాయను. కనీసం ఈ 2026 సంవత్సరంలోనైనా ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకోవటం అలవర్చుకుందాం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్తవాయను అంటారు. అంతకుముందు పాత మనసు పాత దీంతో ఉన్న పొట్టి జక్కయ్య ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చాడో మారు మనసు పొంది క్రొత్త మనసు పొంది క్రొత్త ఆలోచనతో నూతన హృదయంతో ముందుకు వెళ్ళాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, దాంతో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. హృదయం అనేది అన్నిటికంటే మోసకరమైనది మనకి చెప్తాడు.